ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాజుకుందా? లోక్సభ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడం వల్ల దీనికి కారణమైందా అనే ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తోంది ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి. రేవంత్ రెడ్డి పనితీరు పట్ల అసలైన కాంగ్రెస్ నాయకులు అసంతృప్తితో ఉన్నారు అంటూ చెబుతోంది. రేవంత్ రెడ్డి పట్ల సొంత పార్టీ శాసనసభ్యుల్లో ధిక్కార స్వరం పెరిగిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మొదటి ధిక్కార స్వరం వినిపించారు. రేవంత్ పాల్గొన్న సభలకు సమావేశాలకు డుమ్మా కొట్టారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి పనితీరు పట్ల సొంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలలోనే సగం మందికి పైగా విశ్వాసం తగ్గింది అని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. సొంత ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నారు అని చెప్పారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం మెజారిటీ శాసనసభ్యులకు ఇష్టం లేదు అని పేర్కొన్నారు. గెలిచిన 64 మందిలో 26 మందే రేవంత్ వైపు ఉన్నారని వ్యాఖ్యానించారు. మిగిలిన 38 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారని, దానికి నిదర్శనమే వరంగల్లో ఎదురైన సంఘటన అని ఆయన అభివర్ణించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు మాత్రమే ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారని, మిగిలిన వాళ్లపై నమ్మకం లేదా అని ప్రశ్నించారు. కేబినెట్ సహచరుల్లో ఈ ఇద్దరు మంత్రులు మాత్రమే రేవంత్ రెడ్డి తీసుకుంటోన్న నిర్ణయాలను స్వాగతిస్తున్నారని పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. సొంత పార్టీలో ధిక్కార స్వరం పెరిగిపోయిందని, అందుకే తనకంటూ ఓ వర్గాన్ని పెంచుకోవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ కండువా కప్పుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, గంటకో హత్య జరుగుతోంది అంటూ మండిపడ్డారు.